వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ప్రధాని మోడీ త్వరలో ఏపీకి ఎలక్ట్రిసిటీ బస్సులు అందించనున్నారని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి అన్నారు. ఆయన మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎం వీరస్వామి, బీజేపీ నేతలు కాశీపతి, క్రాంతి కుమార్ పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే చేశారు తప్ప విలీనం చేసిన తర్వాత కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా ఆగిపోవడం జరిగింది. ఆగిపోవడమే కాకుండా వాళ్ళు వీటిని కూడా తనఖాలు పెట్టడం ఏదైతే ఉందో ఆడుమానం పెట్టి వీటి మీద కూడా డబ్బు తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం ఏదైతే ఉందో ఇది ఆర్టీసీ చాలా నష్టదాయకమైంది. కొత్త బస్సులు కొనలేదు, ఎక్కడ రోడ్లన్నీ గుంతలమయం అయిపోయినాయి. అదే రకంగా డిపోలో ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరచలేదు. వీటన్నిటినీ కూడా గాలికి వదిలేసేసి వాళ్ళు ఆ రకమైనటువంటి విలీనం చేయడం జరిగింది. దీనివల్ల కార్మికులకు జరిగిన నష్టం ఏంటంటే ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అవి లేట్ అవుతూ వచ్చినాయి. రెండవది, సుదూర ప్రాంతాలకు పోయి నైట్ హాల్ట్ చేసేటువంటి వాళ్ళకి 300 రూపాయల గతంలో ఇచ్చేవాళ్ళు, అది కూడా మానేశారు. ఆర్టీసీ మాస్ ఒక వ్యవస్థ కాబట్టి ఇది ఎండనక గాలనక వాననక తిరిగేటువంటి మా కార్మికులకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. క్యాడర్ ఒక 3000 మంది పైన తక్కువ ఉన్నారు. గత 11 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు. దాని కారణం చేత వాళ్ళకి ఏమైందంటే ఈ క్యాన్సర్ కానివ్వండి, లేదా బ్యాక్ పెయిన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాలసిస్ పేషెంట్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళకి ఒకప్పుడు ఏదైనా అనారోగ్య బారిన పడితే నేరుగా ఆర్టీసీని మొత్తం వ్యయం భరించి చేసేది. గత ప్రభుత్వం యొక్క అనాలోచిత కారణం చేత అందరి గవర్నమెంట్ యొక్క ఆఫీసుల మాదిరిగా మీకు కూడా మేము ఇవ్వలేమని చెప్పడం జరిగింది. కానీ ఆర్టీసీ అనేది ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఇది. అందువల్ల వీళ్ళని ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి ఇప్పుడు బోర్డులో ఉన్నటువంటి ఎండీ గారు కానీ, చైర్మన్ గారు మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కూడా దానికి అనుగుణంగానే ఆర్టీసీ కార్మికుల యొక్క ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, దానికి ఫండ్స్ కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయం చేశారు. అది ఇంకా కూడా ఫైనలైజేషన్ ఆర్డర్స్ కూడా వస్తాయి. అదే రకంగా సుదూర ప్రాంతాలకు పోయేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అలవెన్స్లు పెంచమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఆగిపోయినాయి. అవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే కరోనా సందర్భంగా ప్రయాణికులు లేరని చాలా బస్సులు మేము నిలిపేయడం జరిగింది. కరోనా పోయిన తర్వాత ఆ వ్యవస్థని మళ్ళీ రీప్లేస్ చేసుకోలేదు. కొత్త బస్సులు కొనుగోలు చేయడం కానివ్వండి, లేదా మనం మెరుగుపరచకుండా ఉన్న వ్యవస్థ సర్వనాశనం అయింది. ఎందుకంటే ఆ రోడ్లలో ఆ గుంతలమయంగా తిరిగి 15 సంవత్సరాలకి చెడిపోవాల్సిన బస్సు 10 సంవత్సరాలకే చెడిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడైతే బస్సులు రీప్లేస్ చేసాము, సుమారుగా నాకు తెలిసి ఒక 950 బస్సులు మేము పాత బస్సుల స్థానంలో రీప్లేస్ చేయడం జరిగింది. అదే రకంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడి మన ముఖ్యమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఆర్టీసీని ఈ యొక్క అప్పుల ఊబిలో నుంచి బయటేయడానికి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని రావడం ద్వారా ఈ డీజిల్ యొక్క ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. బ్యాటరీ వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, దీనివల్ల పర్యావరణానికి మెరుగవుతుంది. అదే రకంగా ఆర్టీసీ కూడా లాభాల్లో పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి 2900 బస్సులు మనకి ముందుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్కి కేటాయించున్నారు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. పట్టణాలకు మళ్ళీ ప్రత్యేకంగా ఒక 700 బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు అతి త్వరలో కూడా రాబోతున్నాయి. టెండర్స్ పెట్టి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు వాటి పనిలో మన యొక్క ఆర్టీసీ ఉంది. ఈ లోపుగా కూడా శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును.
డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ యువాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు ప్రోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2-4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183 అండ్ 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.